అక్కడ మాత్రం వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు మాత్రం, మోసం చేసే వాళ్ళు మాత్రం ఏందబ్బా వీళ్ళు ఇంకా రావడం లేదు, వస్తారా లేదా, లేకపోతే మన గురించి ఏమైనా తెలిసిపోయిందా అని మాత్రం డిస్కస్ చేసుకుంటుంటారు. ఎలాగో చెప్తానుండండి. ఏంటి ఇంకా వాళ్ళు రాలేదు, కొంపదీసి మన విషయం ఏమైనా తెలిసిపోయిందా ఏంటి? నువ్వు ఒకడివి ప్రతి దానికి కంగారే. రాత్రే కదా ఫోన్ చేసింది వాళ్ళు, పొద్దున్నే వస్తామని చెప్పి. ఇందాకే కదా ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు చెప్తున్నారు కానీ రావడం లేదు కదా. వస్తాలే, వాళ్ళు వచ్చే లోపల నువ్వే టెన్షన్లో పోయేటట్టున్నావు. ఇదిగో వస్తున్నట్టున్నారు. కార్ సౌండ్ వచ్చింది. ఏందోపు నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళకేమైనా దొరికిపోతే ఎలా అసలు మనము దొరకంలే. నువ్వు మాత్రం కరెక్ట్గా యాక్టింగ్ చేయి. ఆ తింగరోళ్ళకి మాత్రం మనం దొరకము. ఎక్కడి నుంచి తింగరోళ్ళు దొరికాలో మనకి. డబ్బులు తీసుకొని, మిగతా డబ్బులు తీసుకొని పారిపోదాం. నువ్వు చెప్పిందే ఇలా ఇంకా చేసేది. ఇదిగో వాళ్ళు వచ్చారు. ఇంకా మనోజ్ నడిచేటప్పుడు వచ్చి ఇంకా గుమ్మం తగిలి పడిపోతుంటాడు. ఇంకా మనోజ్ వచ్చి మొత్తం ఆలోచించుకుంటాడు. లైన్గా అందరు తుమ్మింది, ఇప్పుడు పడిపోవడానికి వెళ్ళింది మొత్తం. జాగ్రత్త మనోజ్, చూసుకోవాలి కదా అని చెప్పి మాత్రం రోహిణి అంటద్ది. కానీ వాడికి మాత్రం ఆ అనుమానం ఉంటుంది. రోహిణికి చెప్తాడు, ఈరోజు తీసుకొని వెళ్ళడం అవసరమా, రేపు ఇద్దాము, లేకపోతే అడ్వాన్స్ ఈరోజు వద్దులే అని చెప్పైతే చెప్తాడు. ఏంటో నాకు మంచిగా అనిపించడం లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, ఏదో ఒకటి హింట్లు వస్తూనే ఉన్నాయి అని చెప్పి ఏం లేదు పద అని చెప్పి తీసుకొని వెళ్తుంది. ఇదిగో వాళ్ళు వచ్చారు, జాగ్రత్తగా ఉండు. హలో మనోజ్ గారు, వెల్కమ్ వెల్కమ్. హలో సార్, మీకు నూరేళ్ళు, మీ గురించి మాట్లాడుకుంటున్నాం, కూర్చోండి. హలో రోహిణి గారు, హలో అండి. కాఫీ తీసుకొని రమ్మంటారా? ఇప్పుడేం పర్లేదండి. క్యాష్ తెచ్చారా? తెచ్చాం. చాలా థ్యాంక్స్ అండి. వీటితో పాటు మిగతా 25 లక్షలు కూడా క్యాష్లోనే ఇస్తే మాకు ఈజీగా ఉంటుంది. ఇవ్వు మనోజ్, మనోజ్ అయితే అసలు ఇవ్వడానికి అసలు మనసు ఒప్పుకోవడం లేదు. సో అసలు తీయడం లేదు డబ్బులు బయటికి. రోహిణి చెప్తుంది తీ అని చెప్పైతే. ఏమైందండి, ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది మనోజ్, ఇచ్చేయి. ఇంకో రోజు ప్లాన్ చేసుకుందామా? డబ్బులు తీసుకునే ముందు అగ్రిమెంట్ చేసుకోవడం మన పద్ధతి. మేము ఏదైనా చాలా క్లారిటీగా ఉంటాము. పేపర్ మీద లేకుండా మనం ఇవ్వము. మమ్మల్ని కూడా ఎవరైనా నమ్మాలంటే ఇలా ఉండాలి కదా. సో ముందు అగ్రిమెంట్స్లో సైన్ చేసుకొని ఆ పేపర్స్ ఇచ్చుకుందాం. ఒట్టి మాటను మనుషులు నమ్మే రోజులు కాదు కదండి. అందుకే మా వారు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పి ఇంకా అగ్రిమెంట్ సైన్ చేసేసి ఇంకా చెప్తాడు, ఇలా కొంచెం బాగా జరగలేదు పొద్దున్నుంచి, ఇంకో రోజు తీసుకుందాము అని చెప్తే, మాకు ఇంకా చాలామంది అడిగారు, 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తారన్నారు. ఇది కొంచెం పెద్దవాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసేయని చెప్పి ఇంకా చెప్తారు. వద్దు మేమే ఇస్తాం. ఏంటి మనోజ్, ఇచ్చే అన్నా కదా, ఇంత మంచి ఆఫర్ మళ్ళీ దొరికిద్దా అని చెప్పి ఇంకైతే డబ్బులు అయితే ఇచ్చేస్తారు. అగ్రిమెంట్ కూడా సైన్ చేసేస్తారు, డబ్బులు కూడా ఇచ్చేసుకుంటారు. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, అప్పుడు మనం తీయాలి. 5 కోట్ల విలా మీకు 3 కోట్లకే ఇచ్చేస్తున్నాం మేము. మీకు అదృష్టమే ఎంతో అసలు. మరి బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారు? అన్నీ సెట్ చేసుకొని వీలైనంత తొందరగానే ఇచ్చేస్తాము. అప్పుడైతే ఒక పని చేయండి, ఈ అపశకునాలు అనుమానాలు లేకుండా ఒక 2 రోజులు మీ ఫ్యామిలీతో వచ్చి విలాలో స్టే చేయండి. అడ్వాన్స్ అంతా పే చేయకుండానే 2 రోజులు విలాలో ఉండడం కుదురుతుందా? వై నాట్? ఉంటామని మేమే చెప్తున్నాం కదా.
మీ వారికి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, అవి క్లియర్ చేసుకోండి. అలాగే అండి, మీ ఆలోచన బాగుంది. మీరు చెప్పినట్టు చేస్తాం. మీ బ్యాలెన్స్ కూడా అప్పుడే ఇచ్చేయండి, ఏమంటారు? అలాగే అండి, అలాగే. అయితే ఇంటికి ఎప్పుడు రావాలనుకుంటున్నారండి స్టే చేయడానికి? ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని మీకు చెప్తామండి. మీకు తొందరగానే చెప్పి ఇంకా 2 డేస్ స్టే చేయడానికి వస్తాం. థ్యాంక్స్ అండి ఇలా ఇచ్చినందుకు. మా వాళ్ళు కూడా సంతోషపడతారు ఎక్కువ అనుమానాలు లేకుండా. అదే అండి, మళ్ళీ మీరు అనుమానాలతో తీసుకుంటే మాకు సంతోషంగా ఉండదు. ఇద్దరికి హ్యాపీగా ఉండాలి కదా తీసుకునేటప్పుడు, అందుకే మేము కూడా. ఇంకా విలాకి పోతున్నారని ఫిక్స్ అయిపోయి సంతోషంగా ఇంకా ఇద్దరు ఇంటికైతే బయలుదేరిపోతారు. హాయ్ మనోజ్, వచ్చేసావా? ఏమైంది ప్రభా అలా అరిచావు? వీళ్ళిద్దరిని చూసి వీళ్ళేమైనా అంతరిక్షంలో నుంచి చూసిన వింత మనుషులా? మనోజ్ నువ్వు కంగారు పడ్డానికి రేపోరా నువ్వు అతలకి. రే కలిసారా అవునని 5 లక్షలు పట్టుకెళ్ళాడుగా, వదిలించుకొని వస్తున్న వాళ్ళ మొహాల్ని చూస్తుంటే అర్థం కావడం లేదా వెళ్ళిపోతుంటే? మా సక్సెస్ చూసి ఓర్వలేకపోతున్నావు కదా. రే సక్సెస్ స్పెల్లింగ్ చెప్పరా, నువ్వు చెప్పరా, నాకు రాకే కదరా నేను అడిగింది. ఏవండి, వాళ్ళని ఇంటి సంగతి ఏందో చెప్పనివ్వండి, మీరు గమ్ముకుండండి. రే బాలు, ఒక నిమిషం ఉంటా నువ్వు. ఎరా అడ్వాన్స్ ఇచ్చేసారా? ఇచ్చేసాం నాన్న. అతను ఎంత మంచోడో తెలుసా? మంచితనానికి పంచి కట్టినట్టుంటాడా, ఫ్యాన్ షర్ట్ కట్టినట్టుంటాడేమోలే అన్నయ్య. మీరు కొంచెం సేపు ఎటకారాలు ఆపుతారా? లేదు, ఆయన నిజంగానే మంచోడు. ఆయన ప్రామిసింగ్ నోట్ కూడా రాసిచ్చాడు. 100 నోటా 200 నోటా? ప్రామిసింగ్ నోట్. ప్రామిషనరీ నోట్ అంటే ఏంది? దానికే నమ్మేస్తారా మీరా? ప్రామిషనరీ నోట్ అంటే అది కాదు. నమ్మకం కోసం ప్రామిషనరీ నోట్ ఉండాల్సిందే. నాకెందుకు అసలు ఎడం కన్ను భలే కొట్టేసుకుంటుంది. వాళ్ళ మాటలకి ఏం లేదా, వదులు. మీరు ఇప్పటికే ఎండలో వచ్చారు. మీనా వెళ్ళి మజ్జిగ తీసుకుని రాపో. వద్దులే అత్తయ్య, లస్సీ తాగేసి వచ్చాము మేము. అవును, నోట్ అన్నారు ఎక్కడా? ఇదిగోండి అత్తయ్య. హే అబ్బా, నిజంగానే చాలా మంచోడే. పెద్ద పెద్ద అక్షరాలు వీడి పేరు రాసిచ్చాడు. ఇలాంటి పత్రాల మీద నా కొడుకు పేరు ఎప్పుడు వస్తుందని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఇప్పుడు కాదు ప్రభా, ఆ పేరు ఇంటి పత్రాల మీదకి వచ్చినప్పుడు సంతోషపడు. వెనకాడికి నీలాంటిదే, అరచేతుల్లో ఆకాశం చూపిస్తే చుక్కలు వలె ఉన్నాయనిందంట. మనోజు, ఒక్కసారి ఆ ఇల్లు చూసుకొని వచ్చిందమ్మా. నోట్ చూస్తేనే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు, ఇంకా విలా చూస్తే ఏమవుతావు నువ్వు? అయినా విలా అంత పెద్దదా రోహిణి? చాలా పెద్దది మీనా. 5 బెడ్రూమ్లు, చాలా పెద్ద హాలు. మన కిచెనే, మన హాల్ అంత కిచెనే అక్కడ కిచెన్ లాగుంది. అయితే ఏం పార్లరమ్మా, నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టేయచ్చుగా కిచెన్లో. నేను అక్కడ చూడ్డానికే కాదు, స్టే చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. 2 రోజులు వెళ్ళి అక్కడే ఉండొచ్చు. మీరు ఎక్కువ మరీ సంతోషపడిపోతున్నారు అసలు. చాలా, నేను నోర్మల్. అయినా మంచి రోజు మంచి ముహూర్తం అలా చూసుకొని వెళ్ళాలి. అయినా గృహప్రవేశం అలా చేయకుండా పాలు పొంగించకుండా ఉండడం ఏంది? ఏమైనా అది కారా ఏంది టెస్ట్ డ్రైవ్ చేసుకోవడానికి? వాళ్ళు మనకి వాస్తు మొత్తం కలిసి వస్తుందా లేదా చూసుకోండి అని చెప్పడానికి రమ్మన్నారు. అలా ఎవరైనా ఉన్నారా అంత మంచోళ్ళు చెప్పడానికి? వాళ్ళు చెప్పారు. అయినా
నేనైతే రాను, మీరు కావాలంటే వెళ్ళండి అని అయితే ఇంకా శృతి రవి అయితే రానంటారు. ఎందుకు రండి అందరు వెళ్ళాల్సిందే అలాగని అయితే మనోజ్ వాళ్ళు చెప్తారు రండి అందరూ అని చెప్పి. మాకు పనులు లేవా, 2 రోజులు ఖాళీగా ఉన్నామా, నేను రాను అసలు అక్కడికి అని చెప్పి అయితే రవి చెప్తాడు. శృతి కూడా నేను రాను. ప్రభావతి అయితే చెప్తుంది, ఏంట్రా మీరు మంచిగా వెళ్ళేసి వస్తామంటే మీరేంది మీరు రండి మీరు కూడా కావాల్సిందే, మీరు రావాల్సిందే, ఏముంది మంచిగా పెద్ద విలా స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట, అక్కడ కూర్చొని తిరిగేసి వద్దాము ఎలా ఉందో. దిండు దుప్పటి వాళ్ళే ఇస్తారా అని చెప్పి అయితే బాలు అడుగుతారు. అంత పెద్ద విలాలు అవి ఉండాయా మరీ నువ్వు అని చెప్పి రోహిణి అయితే అంటది. తిండి అది మొత్తం ఎలా అని చెప్పి అయితే బాలు అడిగితే అవి మేము పెట్టమా, భలే పెడతారు, మీనా కాఫీ చెయ్యి, మీనా టీ చెయ్యి, మీనా అది చెయ్యి అని అయితే చెప్తారు. పోనీలేండి ఎక్కడైతే ఏముంది, మన వాళ్ళే కదా చేసి పెడదాం. నీ మంచితనాన్ని అలా ఆడుకుంటున్నారు మీనా వాళ్ళు. మధురైపురై కదా నేను రాను, నాకు దూరం అవుతుందని అయితే ఇంకా శృతి మళ్ళీ ఇంకా నేనైతే రాలేనని అయితే మళ్ళీ చెప్తుంది రవి శృతి. రెస్టారెంట్లో కూడా నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళి రావడానికి చాలా టైం సరిపోతుంది, సెలవు పెట్టుకో, ఏం కాదు 2 రోజులే కదా అంటే పెట్టండి రా సరే అని చెప్పి ఇంకా రవిని బయటికి తీసుకొని వెళ్తాడు. అక్కడేదో తినకాసు ఉంది, అది కనుక్కుందాము, వెళ్దాము, నా కోసం రాను, వాడి కోసం ఏం అవసరం లేదు, నా కోసం ఒప్పుకో అని చెప్పైతే బతిమాలుతాడు. అన్నయ్య అది కాదన్నయ్య, ఈ విషయంలో ఖచ్చితంగా ఎక్కడో ఒకటి తప్పు జరుగుంటుంది, అది తెలుసుకోవడానికైనా వెళ్దాం. శృతి ఒప్పుకొని నేను ఒప్పుకున్నా అంటే ఒప్పుకుంటుందిలే, వెళ్ళి ఉండి చూద్దామంటే మీనా శృతిని ఒప్పుకొని వస్తుంది. శృతి వచ్చి ఇంకా బయటికి వచ్చిన తర్వాత శృతి రవి మేము వస్తామని చెప్పంగానే ఇంకా ప్రభావతి మనం ఇప్పుడు విలాకి వెళ్తున్నామని చెప్పి అయితే ఎగురుతుంది. అయ్యయ్యో నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను, నా కాళ్ళు చేతులు ఆడడం లేదే. అయ్యయ్యో మీనా ఆ తాళం చెవులు తీసుకొని రా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదమ్మా, ఏమైందమ్మా అని చెప్పైతే ఇంకా ఆటలాడుకుంటూ ఇంకా వెళ్ళిపోతారు ఎవరి పనుల్లో వాళ్ళకి. అప్పుడు బాలు దగ్గరికి మీనా వెళ్తుంది. మీరు ఎందుకండి ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు, వదిలేయచ్చు కదా అంటే లేదు మీనా, ఏదో తిరగాల్సింది, ఏదో 1,00,000 2 లక్షలు అంటే ఏందో లేకపోతే పోయాయిలే, వాడికి జరగాల్సిందిలే అనుకుంటాను. ఎన్ని లక్షలు కాదు కోట్లు, ఎవరో మోసం అయితే చేస్తున్నాడు. 5 కోట్ల విలాని 3 కోట్లకు ఎవరు అమ్ముతారు? ఈ పిచ్చోడికి ఇంకో పిచ్చోడు దొరికితే తప్ప ఎవరు మోసం చేస్తున్నాడు. ఇంతమంది ఉంటారైనా అలాంటి డీల్లు కొనుక్కోవడానికి వీడే దొరికాడా? వీడు తిక్కోడని వాళ్ళకి తెలిసిపోయింది, ఆడుకుంటున్నారు, అది తెలుసుకోవాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. వాళ్ళు ఎంత మంచిగా లేకపోయినా మీరు మాత్రము మా అన్నయ్య అలా అని ఉంటారు, మా నాన్నే చెప్పిన మాటలు మీరు చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంటుంది. అప్పుడే మీనాకు ఫోన్ కాల్ వస్తుంది ఆర్డర్ ఇవ్వడానికి, డెకరేషన్ ఆర్డర్. అవునా నేను ఇప్పుడే వస్తానండి, బయలుదేరుతానని చెప్పి ఇంకా డెకరేషన్కి అయితే చేయడానికి బయలుదేరుతుంది. మీ పని మొన్న చూసాము మా అక్క వాళ్ళ ఇంట్లో, బాగా చేశారు మీరు, మా పాప పెళ్ళుంది దానికి డెకరేషన్ చేయాలి అని అయితే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. చేయగలరు కదా, మీరు మంచిగా చేస్తారు కదా మా అక్క దాంట్లో చేసినట్టే అని చెప్తే ఎందుకు చేయను, మంచిగా చేస్తానని అయితే చెప్తుంది. మీకు ఎలాంటి డిజైన్ కావాలో ఏంటో చెప్పండి, దాన్ని బట్టి ఇంకా బడ్జెట్ అనేది క్రియేట్ చేస్తాను, మీకు ఓకే నచ్చినట్టయితే ఇంకా దానికే ప్రొసీడ్ అవుదాము అని చెప్పి ఇంకా మీనా చెప్తుంటే అప్పుడే ఇంకా అక్కడ మేనేజర్ అయితే వస్తారు, మండపం యొక్క మేనేజర్. డెకరేషన్ ఓకే మీరు చేయించుకోవచ్చు, కానీ ఈమె చేత కాదు, ఈ మండపానికి ఒకరికే ఇస్తాము ఆర్డర్స్ అన్నీ, వాళ్ళ చేతే చేయించుకోవాలి, ఇలా ఎవరి చేత అయితే వాళ్ళ చేత చేయించుకోకూడదు, వాళ్ళకైతే మొత్తము ఎన్ని సెంట్లు ఉన్నాయి ఏంటి ఎక్కడ ఏం డెకరేషన్ చేయాలి మొత్తం తెలుసు, అలానే ఇస్తాం మేము, డెకరేషన్ చేయించుకోండి, మీకు ఏం కావాలో వాళ్ళకి చెప్పండి, వాళ్ళని బట్టి చేస్తారు. అదేంటండి మా డెకరేషన్ మాకు ఈ అమ్మాయి పని నచ్చింది, అందుకు పిలిపించుకున్నాము, ఈ అమ్మాయి చేతి చేయించుకుంటాము, మీరు చెప్పిన దగ్గర ఎందుకు చేయించుకుంటాం మేము, అదేం మాట మీరు మాట్లాడేది,
ఇదేమైనానా అలా ఎలా కుదిరిద్ది? మాకు నచ్చిన వాళ్ళ చేత కదా మనం చేయించుకోవాల్సింది. మంచి టైంలోకి వచ్చానండి. నమస్తే అండి. ఇదిగోండి మీ గురించే చెప్తున్నాను. పరిచయం అవసరం లేని పేరు సంపాదించాను. కొత్తగా ఏం చెప్తావు? ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎన్ని ఆర్డర్లు చేసావు నువ్వు? నువ్వు పని చేయడానికి వచ్చావా నా స్థానంలో? ఒక డెకరేషన్ చేశాను. ఒక్క డెకరేషన్‌కే ఇంత పెద్ద మండపానికి ఎలా చేయగలవు? లేదు నేను చేయగలను అలా చెప్తుంటది మీనా ఇంకా. సరే కొటేషన్‌లేద్దాము. ఎవరిది మంచిగా వాళ్ళకి నచ్చితే దాన్ని ఎంచుకుంటారు. నేను ఎవరి పొట్ట కొట్టను అని చెప్పి ఇంకా ఆమె అయితే చెప్తది. సరే నాకైతే ఏం ప్రాబ్లం లేదు అలా అని చెప్తూ ఉంటది. సరే ఇంకా పిలిచిన వాళ్ళు కూడా ఇంకా మీనా ఏం కొటేషన్‌లేస్తావా అని చెప్తే వేస్తాను నాకేం ప్రాబ్లం లేదని కొటేషన్‌లేస్తూ ఉంటది. ఈ డెకరేషన్ ఇక్కడ ఎలా డెకరేషన్ కావాలి ఏంటి అని అడిగి మొత్తం ఒక్కొక్క దానికి ఇంకా అమౌంట్ వేసుకుంటూ వెళ్తది. ఇలా అమౌంట్ వేసుకుంటూ వెళ్తే ఆమె తోడుండే అసిస్టెంట్ మీనా వేస్తుంటే కొటేషన్లు వింటూ అలా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ అలా కావాలి డెకరేషన్, ఏ ఫ్లవర్స్ కావాలి ఇంకా మొత్తం తిరిగి చేస్తుంటే ఇంకా ఆ మేడం దగ్గరికి వెళ్ళి అక్కడ కొటేషన్ వేసేస్తుంది అతను తెలుస్తుంది. నేను ఎన్ని ఫంక్షన్లు చేయలేదు ఇక్కడ లైక్ వాళ్ళ బుక్కి ఇలా అని చెప్పి ఇంకా ఈమె మాత్రం చకాచకా రాసేస్తుంది కొటేషన్. నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నా ఎక్స్పీరియన్స్ ముందు తను ఎంత అని చెప్పి ఒక్క నిమిషంలో కొటేషన్ రాసిస్తానని వెళ్తుంది. ఇంకా మీనా వచ్చి కొటేషన్ రాసిన తర్వాత ఇస్తే అది చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. ఇంకా వాళ్ళు అడుగుతారు ఏంటి ఇంత బడ్జెట్ అని చెప్పి అడుగుతారు. నిజమేనండి ఎక్కువే, కానీ ఈ పెళ్లి ముహూర్తం రోజున చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో పూలకి చాలా డిమాండ్ పెరిగిపోద్ది, అందుకు ఆ రేట్ వేసాను, అందుకు ఆ రేట్ ఎక్కువ అని చెప్పి చెప్తాను. అప్పుడే ఆమె వచ్చి ఇదిగోండి నా కొటేషన్ చూడండి అని చెప్తే మీనా కొటేషన్కి ఈ కొటేషన్కి హాఫ్ రేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అయితే ఈమె తక్కువ ఇచ్చింది కదా, హాఫ్ ఇచ్చింది. లేదండి నేను నిజం చెప్పాను, ఆమె ఏం ఆలోచనతో ఇచ్చిందో అది అని చెప్పైతే చెప్తుంది మీనా. డిమాండ్ ఎక్కువ ఇస్తే ఆమె ఎక్కువ వేయాలి కదా అని చెప్తారు. అది నాకు తెలియదండి ఆమె ఏం లెక్క ప్రకారం వేసుకున్నారు. నాకు తెలియని సప్లయర్స్ లేరు, నాకు తెలియని క్లయింట్స్ లేరు. ఇప్పుడు వచ్చిన కొత్త అమ్మాయి అతను. ఇప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో ఎంత బడ్జెట్లో తెచ్చుకోవాలో నాకు తెలుసు. సో ఈ అమ్మాయికి ఏం తెలుస్తుంది? కొత్తగా వచ్చింది, ఏదో 10 రూపాయలు దాచిపెట్టుకుందాం అలా ఉంటారు వాళ్ళు. నాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమని అయితే చెప్తుంది. అలా ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది మొత్తం పూలల్లోనే. అలా చెప్పకండి, నాకు మంచి ఐడియానే ఉంది, నిజమే చెప్తున్నాను నేను. మంచిగా చేయడానికి ఆ రోజు నిజంగానే డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకే నేను ఎక్కువ వేసాను. ఇంకా మీ ఇష్టం, మీరు మంచిగా చూసుకొని మీరు మంచి డిసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నానని చెప్పి మీనా అయితే ఇంకా అక్కడి నుంచి ఇంకా గమ్ముగా వెళ్ళిపోతుంటుంది. సో మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఎవరికి ఆర్డర్ ఇస్తారనుకుంటున్నారు? ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.